కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ అంటే 5 ఏళ్లు, మహా అయితే 10 ఏళ్లు. కానీ 2 దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీని తన గ్లామర్ పర్ఫార్మెన్స్ తో శాసిస్తోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. పెళ్లయ్యాక పిల్లల పుట్టాక కూడా ఆమె క్రేజ్ తగ్గకపోగా ఇప్పుడు ఏకంగా 5 భాషల్లో 9 భారీ ప్రాజెక్టులతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్రకు రెడీ అయింది. అసలైన పాన్ ఇండియా హీరోయిన్ అంటే తనే అని నిరూపిస్తున్న నయనతార కమింగ్ సినిమాలో లైనప్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఇంతకీ ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. 5 భాషలు, 9 సినిమాలు, ఒక్క హీరోయిన్. అసలు సిసలు పాన్ ఇండియా హీరోయిన్ అంటే తనే అని నిరూపించుకున్న లేడీ సూపర్ స్టార్. ముందుగా టాలీవుడ్ విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ అప్కమింగ్ మూవీ NBK111లో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక బాలీవుడ్లో జవాన్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన నయన్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ సరసన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్టులో హీరోయిన్గా మెరవబోతోంది. ఈ సినిమాతో బాలీవుడ్లో తన మార్కెట్ను మరింత పటిష్టం చేసుకోనుంది. కన్నడలో కూడా నయనతార హవా నడుస్తోంది. రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ టాక్సిక్లో నయన్ హీరోయిన్గా ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు అటు మలయాళంలో కూడా తన మాతృభాషపై పట్టుకోల్పోకుండా డియర్ స్టూడెంట్స్, మమ్ముటి, మోహన్ లాల్ నటించిన క్రేజీ ప్రాజెక్ట్, పేట్రియాట్ వంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇక తనకు స్టార్డమ్ కట్టుబెట్టిన కోలీవుడ్లో నయనతార వరుస సినిమాలు చేస్తోంది. బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ మూకుత్తి అమ్మంటూ, తని ఓవరన్ టూలతో పాటు హై రక్కైతో పాటు మన్నన్ గట్టి సిన్స్ 1960 వంటి క్రేజీ మూవీస్లో నటిస్తోంది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కోలీవుడ్లో తనకు ఎదురే లేదంటూ సోలో హీరోయిన్గా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. భాష ఏదైనా, పాత్ర ఏదైనా నయనతార ఉంటే ఆ సినిమాకు వచ్చే హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. 5 భాషలు, 9 సినిమాలు ఒకేసారి చేయటం ఇదొక అరుదైన రికార్డ్. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథానాయక ప్రాధాన్యమున్న సినిమాలు, పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో నంబర్ 1 స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది నయనతార.